అమెరికా ఇరాన్ వార్ 34వ రోజుకు చేరింది. ఇరాన్ను చర్చలకు రప్పించేందుకు ట్రంప్ తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నాడు. యథోన్మాదంతో రగిలిపోతున్న ట్రంప్ ఇరాన్ను రాతియుగంలోకి నెట్టేస్తానని బెదిరించిన విషయం తెలిసిందే. దాంతో ఈ యుద్ధం మరింత భీకరంగా మారింది. తాజాగా ఇరాన్లోని B1 వంతెనపై అమెరికా దాడి చేసింది. దీనికి స్పందనగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై మిసైల్స్ ఎక్కుపెట్టింది. దాంతో మిడిల్ గజగజ వణికిపోతోంది. అమెరికా ధ్వంసం చేసిన B1 బ్రిడ్జి పశ్చిమ ఆసియాలోనే ఎత్తైనది. టెహ్రాన్, కరాజ్ నగరాలను కలిపే ఈ వంతెన 136 మీటర్లు. ఇది ఇరాన్ సైనిక క్షిపణులు, డ్రోన్ల తరలింపునకు ప్రధాన మార్గం. అందుకే అమెరికా దళాలు దీనిని టార్గెట్ చేశాయి. ఈ దాడిలో 8 మంది పౌరులు మరణించగా 95 మంది గాయపడ్డారు. దాడి తర్వాత డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ఇది కేవలం ప్రారంభం మాత్రమే, ఇరాన్ చర్చలకు రాకపోతే దేశాన్ని శిలాయుగం నాటికి తీసుకెళ్తామని హెచ్చరించారు. మరోవైపు ఈ దాడిపై ఇరాన్ వెంటనే స్పందించింది. గల్ఫ్ లోని అమెరికా మిత్ర దేశాలలోని వంతెనలు, మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసింది. ఇరాన్ నేరుగా అమెరికాపై దాడి చేయలేదు. అందుకే అమెరికాకు మద్దతిస్తున్న గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తుంది. తమ పౌర మౌలిక సదుపాయాలను అమెరికా దెబ్బతీసినందుకు బదులుగా ఇరాన్ కూడా గల్ఫ్ దేశాల్లోని ఉక్కు పరిశ్రమలు, చమురు క్షేత్రాలు, టెక్నాలజీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. ఆ దేశాల వంతెనలు, రోడ్లను ధ్వంసం చేసి రవాణా మార్గాలు, చమురు సరఫరాను అడ్డుకోవడం ద్వారా అమెరికాపై ప్రపంచ దేశాల నుండి ఒత్తిడి తీసుకురావాలనేది ఇరాన్ వ్యూహం. ఈ నేపథ్యంలో కింగ్ ఫహద్ కాజ్వే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సౌదీ అరేబియాను బహ్రెయిన్ తో కలిపే ఈ 25 కిలోమీటర్ల భారీ వంతెన మిడిల్ ఈస్ట్ లో అత్యంత కీలకమైన రవాణా మార్గం. ఒకవేళ ఇలాంటి వంతెనలు దెబ్బతింటే గల్ఫ్ దేశాల మధ్య వాణిజ్యం స్తంభించిపోతుంది. ఇది ప్రపంచ చమురు సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే కువైట్, UAE, బహ్రెయిన్లోని అమెరికా అనుకూల స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే యుద్ధం మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు రష్యా, చైనాలు ఇరాన్కు మద్దతిచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది మరింత పెద్ద ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తోంది. ఇదిలా ఉండగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ అమెరికా ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఇరాన్ ప్రజలు అమెరికా, యూరప్ లేదా పొరుగు దేశాల ప్రజలతో సహా ఇతర దేశాల పట్ల ఎటువంటి శత్రుత్వాన్ని కలిగి లేరు అందులో స్పష్టం చేసింది. అమెరికా ప్రజలపై తమకు ఎలాంటి శత్రుత్వం లేదని, ట్రంప్ విధానాలు నిజంగా అమెరికా ఫస్ట్ గా నిలుపుతాయా ఆలోచించండి అని అమెరికన్ సమాజాన్ని ఆయన కోరారు.